హలో నంబర్ 4 నంబర్ 4 బోలో కాదు. పక్కింట్లో కొడుతున్నారు. పక్కింట్లో కొడితే ఇంట్లోకి వెళ్తావే? అగో వేస్తున్నారు సంక్రాంతి. పోయింది మ్యాచ్. ఏమన్నా సినిమా చూద్దాం ఇంకా. చూసారా వాడు డ్రామాలు? పక్కింట్లో కొట్టాలండి, ఇంట్లో కాకపోతే. ఇంకెక్కడ కొట్టాలో చెప్తాడు. ఇంకా ఏదో గేములు పబ్జీ ఆడుకుంటూ ఎవరైనా ఒక గంట ఆడతారు రిలాక్సేషన్ కోసం. మొత్తం టోర్నమెంట్ ఆడాడు ఇప్పుడు. మరి ఏం సాధించాడో తెలీదు. తర్వాత అది అయిపోయింది. పోనీ అప్పుడైనా రిలాక్స్ అయిపోయి పడుకోవచ్చు కదా? లేదు, మళ్ళీ సినిమా పెట్టాడు. మీ పరిస్థితి కూడా ఇంతే కదా. చూడండి నెక్స్ట్ ఏం చేస్తాడు. మీరు కూడా రిలేట్ అవుతున్నారు కదా ఇద్దరికిద్దరు దొంగల్లాగా. చూడండి. మూవీ అయిపోయింది. టైం ఏమో 12 అయింది. సరే పడుకుందాం. కుదరట్లేదు. ఎలానో కొంతసేపు రీల్స్ చూద్దాం. ఒక 2 చూసి బంద్ చేయొచ్చు. 3 hours later. నిండి అప్పుడే 3 అయిపోయిందా? మార్నింగ్ పనుందే 6కి. చూసారా, ఫోన్కి ఛార్జింగ్ కనెక్ట్ చేసుకుని పడుకోకపోయినా అప్పుడైనా పడుకోకుండా ఒక్క నిమిషం 12 అయింది. ఒకే ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వని అడిగినట్టు ఇన్స్టాగ్రామ్ రీల్ ఓపెన్ చేశాడు. ఒకే ఒక్కసారి అంతే. ఇంకా కథ అది 12 కాస్త 3 అయింది. పొద్దున 6కి లేవాలని చెప్పి ఇంక పడుకోవడానికి ట్రై చేసినా అవ్వట్లే. చూడండి, ఇక్కడ మనం తెలుసో తెలియకో ఒక డిస్ట్రాక్షన్ లోకి వెళ్ళిపోతున్నాం. అలా వెళ్ళిపోయి దానికి కంటిన్యూస్గా తెలియకుండా టైం అంతా వృధా చేసేస్తాం. దానివల్ల మన నిద్ర చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా? అయితే మన ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. దీనికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎక్కడ ప్రాబ్లం, దీనికి సొల్యూషన్స్ ఏంటో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ కొద్దిసేపు వీడియోని మీరు టైం పెట్టి చూడగలిగితే ప్రాబ్లం ఎక్కడుందో మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇందాక చూసినట్టయితే మనకి ఏం జరిగింది, వాడు పడుకుందామని అనుకున్నాడు కానీ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు. ఇదే సమస్యతో మీరు బాధపడుతున్నారా? సో మన టాపిక్ 5 నిమిషాల్లో నిద్రపోవడం సహజమా. వెల్కమ్ టు ఇన్నర్ టాక్స్. మీరు ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో చూసినట్టయితే అతను పడుకోవాలని చెప్పి వెళ్ళినాడు, ఆ విషయాన్ని ప్రోకాస్టింగ్ చేశాడు. అంటే ఇక ఏ విషయాన్ని ఎప్పుడు చెయ్యాలో దాన్ని చేయకుండా దాన్ని ముందుకు చేసుకుంటూ వెళ్ళాడు. నెక్స్ట్ ఆ బ్రెయిన్ ఎలా ఫంక్షన్ అయింది అంటే, తన అలవాట్లు ఏం చేసినాయి, ఇన్స్టాగ్రామ్ రీల్ చూడడం. ఒక్క రీల్తో స్టార్ట్ అయింది, ఇంకా తోసుకుంటూ ఉన్నాడు. అర్ధరాత్రి 12కి స్టార్ట్ అయితే ఒకటే రీల్ కదా, టైం 12 అయింది, నేను ఒక్క రీల్ చూద్దాం అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాడు. తీరా టైం చూస్తే 3 అయింది. ఎందుకంటారు మనకి ఇలాగా? సరే, ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత మళ్ళీ నిద్రపోవాలని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఆపేసి కానీ, ఫోన్ పక్కన పడేసి కానీ, అరే నిద్రపోవాలరా బాబు అని చెప్పి మనం బెడ్ మీద పడుకోవడానికి వెళ్ళినప్పుడు నిద్ర పట్టదు. ఎందుకు? సో ఇక్కడ 2 చూసారా, ఒకటి మన అలవాట్లు. ఆ అలవాట్లు ఏం చేస్తుంది, బ్రెయిన్ ఫంక్షనాలిటీని డిస్టర్బ్ చేస్తుంది. ఈ 2 విషయాల గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం పడుకునేటప్పుడు అసలు ఏం చేస్తాం, రోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ కూర్చుంటాం. ఇన్స్టాగ్రామ్ రీల్ చూసిన ప్రతిసారి నెక్స్ట్ ఏ రీల్ వచ్చిద్ది అనే ఆశ పెరుగుద్ది. పెరిగేసరికి అక్కడ రిలీజ్ అయ్యే కెమికల్ ఏంటి, డోపమైన్. ఈ డోపమైన్ ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ కి అవార్డు ఇచ్చిద్ది. అంటే నిన్ను సాటిస్ఫై చేసేస్తుంది ఆ ఇన్స్టాగ్రామ్ రీల్. నెక్స్ట్ నీకు నచ్చింది కానీ లేదా నచ్చలేంది కానీ ఏదో ఒకటి వచ్చినా ఈ డోపమైన్ నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తేనే చాలు.
అంటే నువ్వు ఏదైతే నువ్వు అలవాటయిపోయావో దానికి రివార్డ్ కింద ఇచ్చుద్ది. అంటే బద్ధకంగా ఒక 5 నిమిషాలు కూర్చుంటే, అబ్బా! అని చెప్పి నీకు హ్యాపీగా ఫీల్ అవుతది ఈ డోపమైన్. ఈ డోపమైన్ ఇంతే ఇంకెప్పుడు నీకు ఏదైతే నీకు జీవితంలో అవసరమో దాని వైపు కాకుండా, నీకు అక్కర్లేని దాని వైపు ఎప్పుడెళ్తున్నామో అప్పుడు డోపమైన్ రివార్డ్స్ ఇస్తూ ఉంటది. కానీ ఇదే డోపమైన్‌ని మనం మార్చుకుంటే అంటే ఒక వర్క్‌ని పర్టిక్యులర్‌గా కంప్లీట్ చేసినప్పుడు, రిలాక్స్ అవుతాను అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు గూడా ఇదే డోపమైన్ రిలీజ్ అవుద్ది. కానీ మన జీవితంలో మాత్రం మనకి ఎరుక లేకుండా, ఇది అవేర్‌నెస్ లేకుండా జరగడంతో, ఈ డోపమైన్ అనేది మనకి కంఫర్టబుల్‌గా ఫిక్స్ అయిపోయింది. అంటే మన అలవాట్లు ఎలా స్టార్ట్ అయినాయి చూడండి. రాత్రి అలసిపోయి వచ్చినా కూడా నిద్ర రాదు. ఎందుకు? అలవాట్ల వల్ల. అలవాట్లేంటి? రాత్రి ఇంటికి రాగానే మనం ఏం చేస్తాం? లేదంటే కాలేజీ నుంచి కానీ, ఎక్కడి నుంచో రాగానే ఇంట్లోకొచ్చి కూర్చుంటాం. కూర్చొని ఫ్రెష్ అయ్యి, తినేసి హమ్మయ్య! నైట్ 11 అయింది. ఓకే. ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ లేదంటే ఒక ఐపీఎల్ మ్యాచ్ ఇయన్నీ చూస్తారు. చూసి మీరు వెళ్లి పడుకుంటే ఇక్కడ ఏం జరుగుద్ది? మీకు పొద్దున్నుంచి జరిగిన సంఘటనలన్నీ మళ్ళీ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకటి అందులో సమస్యలేంటంటే మనకి అలవాట్లతో పాటు అలవాట్లలో ఒకటి దాక్కునుంది. ఏంటంటే అది ఓవర్ థింకింగ్. ఈ ఓవర్ థింకింగ్ ఏం జేస్తది? అరే! పొద్దున ఇదిగో నిన్న ఆఫీస్‌లో ఇలా జరిగింది గదా! ఇప్పుడు దానికి ఎక్కువగా ఆలోచిస్తది. అంటే జరిగింది చిన్నదయ్యుండొచ్చు, లేదా పెద్దదయ్యుండొచ్చు. ఏదో కానీ దాన్ని మరీ ఎక్కువ ట్యూన్ జేస్తది. అంటే అలా జరిగింది, ఇలా జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఈ ఓవర్ థింకింగ్ మనకి చిన్నప్పటి నుంచి సర్వైవల్ ఇన్‌స్టింక్ట్ వల్ల మన జీవితంలో ఏర్పడి ఉంటది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సర్కమ్‌స్టాన్సెస్ వల్ల. కానీ ఇదే ఓవర్ థింకింగ్ పెరిగిపోయి దీన్ని మేబీ కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. కొన్ని సిట్యుయేషన్స్‌లో తప్పై ఉండొచ్చు. కానీ ఈ ఓవర్ థింకింగ్ పెరిగిపోయి మీ అనాలిసిస్ థింకింగు, క్రిటికల్ థింకింగు, లాజికల్ థింకింగు వీటన్నిటి మీద ఓవర్‌కమ్ చేస్తది. ఇలా ఓవర్‌కమ్ చేసినప్పుడే చిన్న చిన్న విషయాల్ని ఏ విషయంలో అయితే మనం ఆలోచించొద్దో, ఏ విషయం అయితే ఆలోచించాలో వీటిని అన్నిటిని మార్చేసేసరికి మనకి రాత్రి నిద్రపోయేటప్పుడే గుర్తుకొస్తాయి అన్నీ. అప్పుడు మనం ఏంటంటే అప్పటిదాకా వర్క్ ఫ్లోలోనో లేదంటే ఆ వే ఆఫ్ ఫ్లోలోనో, లైఫ్ ఫ్లోలోనో మీరేదైతే చేస్తారో ఆ ఫ్లోలో వెళ్ళిపోతారు. కానీ నైట్ ఎప్పుడైతే రిలాక్స్ అవ్వుద్దో మీకు పొద్దున్నుంచి ఉన్న స్ట్రగుల్స్ కానీ, మీ లైఫ్‌లో మీకు అనిపిస్తున్న బాధలు గాని అన్నిటిని తీసుకొస్తది. అది ఎలా ఉంటాయి బాధలు? అరే! పొరపాటుగా ఇప్పుడు ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. వర్షాలు హైదరాబాద్‌లో పడొచ్చు అని. కానీ మీరేం జేస్తారు? వర్షాలు పడితే రేపు పొద్దున్న స్కూల్‌కెలాగా? వర్షాలు పడితే పిల్లల్ని స్కూల్‌కి ఎలా పంపించాలి? ఎలా పంపించాలి? రోడ్లు నిండిపోతాయా? ఈత కొట్టాలా? పడవని పిలిపించాలా? హెలికాప్టరోళ్ళు పులిహోర పొట్లాలు ఇస్తారా? ఇయన్నీ మీకు మీకు అవసరం లేదు గదా! వర్షం పడతాయో లేవో అని జెప్పి ఏదో వెదర్ నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించి ఎంత ఆలోచించి రాత్రిని డిస్టర్బ్ చేసుకుంటున్నారు నిద్దర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి ఓవర్ థింకింగ్. నెక్స్ట్ ఇందాక స్టార్టింగ్ మళ్ళీ చెప్పినట్లు డోపమైన్ అనేది మనకేంటంటే రిలాక్సేషన్ మైండ్‌లోకి ఒక బ్రెయిన్‌కి అలవాటు అన్నమాట అది. ఇప్పుడు ఒక పిల్లోడికి ఒక మంచి పని చేస్తే చాక్లేట్ ఇవ్వడం ఎలా అయితే అలవాటు చేస్తే వాడు ప్రతిసారి మంచి పని చేసినప్పుడల్లా చాక్లేట్ కోసం ఆశిస్తాడు. అలాగే బ్రెయిన్ కూడా ఎప్పుడైతే అది కంఫర్టబుల్‌గా ఒక రిలాక్సేషన్ పొజిషన్‌లో ఉన్నా, లేకపోతే అలా దానికి నచ్చిన పని అలవాట్లలో చేసుకుంటూ ఎళ్తున్నప్పుడు అదేం చేసిద్దంటే డోపమైన్ అనే కెమికల్‌ని రిలీజ్ చేసిద్ది. ఆ కెమికల్ ఏంటంటే మనకి రిలాక్స్‌గా ఒక అవార్డ్ అరే! ఇదిగో తీసుకో అన్నట్టు. ఒక రివార్డ్ ఇచ్చినట్టు మన బ్రెయిన్‌కి. దానివల్ల ఏంటంటే మనకి ఏదైతే అలవాట్లు చేసేసుకున్నామో హ్యాబిట్స్‌ని, ఆ హ్యాబిట్స్ ఏమున్నాయండి? ఒకటి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడడం. అంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మీద పడుతున్నాడు ఈడేంట్రా బాబు అనుకుంటే, ఒకడు సోషల్ మీడియాలో పెట్టింది మన లైఫ్‌ని డిసైడ్ చేసేసేదాకా మనం వచ్చేసాం. వాళ్ళు పనికిమాల చెత్త ఈ మధ్యన ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా మనం చూస్తుంది అంత పర్ఫెక్ట్‌గా లేవు. ఎవడికి తోచింది వాడు చెప్పుకుంటూ ఎళ్తున్నాడు. కానీ నేనేమంటున్నా అంటే, నీకు నచ్చిందేంటి? నువ్వు చేయాలనుకుంటుందేంటి? సో, ప్రాబ్లమ్ వాడి సైడ్ ఏదైతే నీకు చూపిస్తున్నాడో, అది నువ్వు ఆకర్షించి దాన్ని అట్రాక్ట్ అవుతూ, దాని సైడ్ రిలాక్స్ అయ్యేసరికి వాట్ యూ హావ్ టు డూ అనేది మిస్ అయిపోతుంది. 2 వాట్ యూ హావ్ టు డూ, వాట్ యూ వాంట్ టు డూ ఈ 2 మిస్ అయిపోతున్నాయి. ఎందుకు? సో, ఆ రీల్స్ కూడా ఏంటంటే నెక్స్ట్ ఏమొస్తది? ఏమొస్తదనేది ఒక కోరిక, ఒక ఆకర్షణ పడతాం. ఒక స్ ఒక మీమ్ రావచ్చు, ఒక ట్రోల్ రావచ్చు, ఒక సంఘటన రావచ్చు, ఒక ఫైట్ రావచ్చు, సినిమా సీన్ రావచ్చు, ఏదైనా సరే. జస్ట్ ఒక దాంతో స్టార్ట్ చేస్తాం. దెన్ మనం డీప్ అయిపోతున్నాం అందులోకి. తీరా టైం చూస్తే 3 అయిపోతది. 3కి పడుకొని ఇంక పొద్దున 6కి లేస్తామా? సరే ఇంక మన వర్క్స్, మన లైఫ్ ముందరికెళ్ళాలని చెప్పి లేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ స్టూడెంట్ ఎళ్ళాడు కాలేజ్‌కి. ఎళ్లి వాడేం జేస్తాడు?
హ్యాపీగా సారీ అక్కడెక్కడ హ్యాపీ ఉంది. హ్యాపీ కాదు. లేచి కాలేజ్‌కెళ్తాడు. ఇంక హరీబరీ. వాడు బ్రష్ ఏ చేత్తో చేస్తున్నాడో తెలీదు. బ్రష్ చేస్తున్నాడో లేదో తెలీదు. కనీసం వాడు స్నానం చేస్తాడో లేదో కూడా తెలీదు. అంత హరీబరీలో లేచి ఆ నిద్ర మత్తులో చాలా కష్టంగా ఎళ్తాడు. అయితే ఇప్పుడేం జరుగుద్ది రాత్రి రావాల్సిన నిద్ర మనకి కాలేజ్‌లోకెళ్ళి ఫస్ట్ పీరియడ్‌లోనే వచ్చుద్ది. హ్యాపీగా నిద్రిస్తాం. కళ్ళగంటూ నిద్రిస్తాం. ఇంక చదువు పోతది. సరే చదువయితే ఇంటి దగ్గరకొచ్చి ఏదో ఒకటి మేనేజ్ చేసుకొని చదివేవాళ్ళు చదువుతారు. కానీ అదే అలవాటయిపోతే రేపు ఇన్ కేస్ నీకు వర్క్ ఉంది. లేదంటే ఒక ప్రాజెక్ట్‌లో కానీ, ఒక ప్రెజెంటేషన్‌లో కానీ, లేదంటే ఒక స్పీచ్‌లో కానీ నువ్వున్నప్పుడు నీ బ్రెయిన్ అంత యాక్టివ్‌గా పనిచేయదు కదా! ఆ సఫరింగ్ నీదే గదా! సో, అందుకే ఏం చెప్తామంటే రాత్రి నిద్ర అనేది కంపల్సరీ. దీనివల్ల డైలీ నీ ప్రొడక్టివిటీ అంతా దెబ్బతింటది. ఈ నిద్ర లేకపోవడం వల్ల నువ్వు కామన్‌గా, సహజంగా నువ్వు ఉండలేవు, చేయలేవు. వర్క్‌ని రోజు హ్యాపీగా నిద్ర తీసుకొని 6-8 అవర్స్ నిద్ర తీసుకొని నువ్వు ఎలా అయితే వర్క్ చేస్తావో, అంత ప్రొడక్టివిటీ లేదంటే ఎవరైతే రాత్రి 6-8 అవర్స్ నిద్రపోయి వర్క్ చేయగలడో అంత యాక్టివ్‌గా నువ్వు పని చేయలేవు. ఎందుకు అంటే నీకు నిద్ర అనేది దెబ్బతీస్తుంది. సో, ఇప్పుడు కారణాలు చూసారా? ఫస్ట్ ఈ 2 కారణాలు మనతోనే ఉన్నాయి. ఒకటి నిద్రని డిస్టర్బ్ చేసే ఓవర్ థింకింగు, ఈ డోపమైన్ అనేది కూడా ఇది ఒక హాబిట్స్ నుంచి రిలీజ్ అయ్యేది. అంటే నువ్వు రోజు చేసే అలవాట్లు కనుక నువ్వు కంటిన్యూయస్‌గా చేసినప్పుడు, నెక్స్ట్ నువ్వు ఇది చేసావు కాబట్టి నీకు ఒక డోపమైన్ ఇచ్చుద్ది. అంటే నీకు ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఒక అలవాటు అయిపోయింది. సో, ఇమ్మీడియేట్‌లీ అది ఆపాలి. సో, బ్రెయిన్ ఎలా ఫంక్షన్ అవుద్ది? మనం పడుకోవాలంటే ఒక కెమికల్ కావాలండోయ్! అది మెలాటోనిన్. అది ఏం చేస్తదంటే, మన లైఫ్ సైకిల్‌లో నిద్ర రావడానికి, మనం నిద్రించుకోవడానికి ఆ కెమికల్ రిలీజ్ అవ్వినప్పుడు ఆవలింతలు, నిద్రలు ఇవన్నీ వస్తది. సో, మనం ఏం చేస్తాం? ఈ అక్కర్లేని పనుల మీద పడిపోయి, ఓకే. రిలీజ్ అవుతున్న నిద్రని కూడా ఎంతో గట్టిగా నోరింత పెద్దది తెరిసి తీసే ఆవలింతను కూడా పక్కకు తోసి, మనం అక్కర్లేని వాటిల మీద పుష్ ఆన్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇంచుమించు నేను ఒక టైంలో నెట్‌ఫ్లిక్స్ గట్టిగా చూసేవాడిని. రాత్రి సీజన్ మొదలు నెట్‌ఫ్లిక్స్ కానీ, యానిమే గాని రాత్రి సీజన్ మొదలెడితే పొద్దున్న దాకా ఆపేదే లేదు. తర్వాత ఇంకా ఎగిరినాయి. రోజు ఎగిరింది. ఎందుకంటే మనకు రాత్రి నిద్ర లేదు కాబట్టి పొద్దున్న నిద్ర, ఇంకా మత్తు, పని చేయకపోవడం, బద్ధకం అన్నీ. సో, చాలా ఇబ్బందయిపోయింది. వర్క్‌ని పోస్ట్‌పోన్ చేయడం వల్ల అయన్నీ ఒక రోజు మీదకి రావడం. ఇలా చాలా ఇబ్బందిగా నా లైఫ్‌లో చాలా కష్టాలుగానే ఉంది. ఓవర్ థింకింగ్ వల్ల అక్కర్లేని సమస్యలు ఆలోచించి చాలా ఇబ్బంది పడ్డాను నిద్ర లేక. సహజంగా నిద్రపోకపోతే మనకి ఇన్సోమేనియా వచ్చినట్టే. నేనేదో కొత్త పేర్లు చెప్పట్లేదండి. అది నిజమే. ఇప్పుడేం జరుగుద్దంటే మెలాటోనిన్ రిలీజ్ అయ్యేటప్పుడు మన నిద్ర పోకపోతే అప్పుడేం జరుగుద్ది? మనం స్లోగా అలవాట్లను క్రియేట్ చేస్తున్నాం. అంటే బ్రెయిను నువ్వు నిద్రపో అని చెప్తుంది. నువ్వు కాదు అంటున్నావు. అంటే ఇప్పుడు మనం అలవాటు ఎలా క్రియేట్ అవుతుందంటే తినగా వేమ తీయగుండు అని అంటారు. ఎందుకంటే మనం వేపాకుని తినేటప్పుడు ఫస్ట్ చేదుగా ఉంటది. రెండో రోజు చేదుగా ఉంటది. తర్వాత అలవాటయిపోద్ది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇలానే మెలాటోనిన్ మన బ్రెయిన్‌లో రిలీజ్ అయ్యేటప్పుడు నిద్రపోకపోతే అది చిన్న డ్రాప్ రిలీజ్ చేసిద్దండి ఫస్టు. ఇంతే డ్రాపు. మన ఆ టైంలో ప్రశాంతంగా బాడీనంతా రిలాక్స్ చేసుకొని హ్యాపీగా అన్నీ మర్చిపోయి నిద్రపోకపోతే అది ప్రెషర్‌గా రిలీజ్ చేసిద్ది. అంటే నెక్స్ట్ టైమ్. ఎందుకంటే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం గదా! నిద్ర రావట్లేదు అది ఇదని. ఆ తర్వాత ఎక్కువ రిలీజ్ చేసిద్ది. అలాగా మనం దాన్ని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నామో, అది ఇంకా ఎంత రిలీజ్ చేసినా గూడా మన బ్రెయిన్ దాని కెమికల్‌ని యాక్సెప్ట్ చేయదు. మన బాడీ రిలాక్స్ అవ్వదింక. అలా రిలాక్స్ అవ్వనప్పుడు మనం నిద్రపోవాలి. ఓకే. ఈరోజు అనుకుంటాం. అరే! నేను నిద్రపోతారా బాబు! రోజు ఇది చూసి మనకి కష్టం అయిపోతుంది. పొద్దున్న వర్క్ అవ్వట్లేదు. లేదంటే నేను స్కూల్ టైంకి లేవట్లేదు. కాలేజ్ టైంకి లేవట్లేదు. పిల్లలకి క్యారేజ్ పెట్టలేకపోతున్నాను. మళ్ళీ తర్వాత నిద్రగా ఉంది. అనీజీగా ఉంది. ఆ ఇరిటేషన్ వేరే వాళ్ళ మీద చూపిస్తున్నాను. ఇయన్నీ ఎందుకొచ్చిందిలే. మనం హ్యాపీగా నిద్రపోదాం అని చెప్పి వర్క్ చేసుకొని ప్రశాంతంగా తినేసి పడుకోవడానికి వెళ్తారు. ఫోను దూరంగానే ఉంటది. కానీ మీకు నిద్ర రాదు. ఎందుకంటే మనం ఈ స్లీప్ సైకిల్‌ని డిస్టర్బ్ చేస్తాం గనక. మళ్ళీ నిద్ర రావాలి అంటే ఎన్నో స్లీపింగ్ టాబ్లెట్స్ అది, ఇది వాడేదో చెప్తాడు, వీడేదో చెప్తాడు. నీకు జబ్బొచ్చింది. నువ్వింక పోయే కాలం నీకనక్కర్లేనియి అన్నీ చెప్తారు మీకు. అసలే నిద్ర రాక బాధపడతంటే ఈడు 100 పెట్టేసరికి ఇంకా మనకి కాళ్ళు, చేతులు వణకడం మొదలవుద్ది. నా జీవితం ఏంటి? అదేంటి? ఇదేంటని. ఏమీ కాలేదండి. తెలుసుకుంటున్నారు కదా! ఈ వీడియో చూసినట్టయితే మీరు
నాకు నిద్ర రావట్లేదనే విషయాన్ని మీరు గమనించారు. చాలు ఇక్కడి నుంచి మార్చుకుందాం. చూసారా మన అలవాట్లు, అలాగే మన లైఫ్ సైకిల్. లైఫ్ సైకిల్‌లో స్లీప్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని డిస్టర్బ్ చేయకూడదు మన ఎట్టి పరిస్థితిలో. సో, దానివల్ల ఇన్ని సమస్యలు, ఇన్ని సమస్యల్లో మనకే సమస్యలున్నాయంటే వాడు ఇంకో 2 యాడ్ చేస్తాడు. నీకింక అయిపోయింది. నీకు తిండి కూడా అరగదు ఇంకా. నీకయిపోయి ఇంక అది. నీకు నిద్ర రాదు. కళ్ళెట్ట అయిపోయినాయి నీకు భయపెట్టడానికి. సో, ఇయన్నీ ఏంటంటే మనకి మనమే సృష్టించుకుంటున్నాం. అందుకే ఇప్పుడు ఒక్కసారి మన బాడీని రిలాక్స్ చేసి, ఎన్ని రోజులు ఉన్న సమస్యలన్నీ వదిలేయడం, అన్ని అలవాట్ల నుంచి ఒక్కసారిగా మారడం చాలా కష్టం. తెలుసు నాకు. మరి ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు ఇంట్లో ఉన్నోళ్ళు హ్యాపీగా బెడ్ మీద రిలాక్స్ అవ్వండి. కూర్చోండి. చెప్పినట్టు ప్రాసెస్‌లోకి వెళ్దాం. అలాగే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఆఫీస్‌లో గాని ఎక్కడైనా ఉండి టైం ఉంటే, మీరున్న చోట ఆ చైర్‌లో హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వండి. మనం మెడిటేషన్‌లోకి, గైడెడ్ మెడిటేషన్‌లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఇప్పుడు మీకు కనుక మీ ఎన్విరాన్మెంట్ మీకు సహకరిస్తే, ఇవి వినేటప్పుడు ఇంట్లో ఉండుంటే, ఇమ్మీడియేట్‌గా మీ బెడ్ మీదకెళ్ళండి. వెళ్ళి హ్యాపీగా పడుకోండి. ఫోన్ పక్కకు పెట్టండి. కళ్ళు మూసుకొని 2 చేతులు అలానే పడుకొని, 2 చేతులు క్రాస్ చేసుకొని, 2 లెగ్స్ ఓవర్‌లాప్ చేసి, ఒక హెవీ బ్రీత్ తీసుకోండి. హోల్డ్ చేయండి. వదలండి. మళ్ళీ హెవీ బ్రీత్ తీసుకోండి. వదలండి. మళ్ళీ తీసుకోండి. వదలండి. సో, ఇది మన బ్రెయిన్‌లో ఉన్న న్యూరాన్స్‌ని కామ్ చేయడానికి. గజిబిజిగా అక్కర్లేనిన్ని గుర్తు చేస్తూ ఉంటది కదా మీకు. దాన్ని కామ్ చేయడానికి ఈ టెక్నిక్. ఇప్పుడు అలానే పడుకొని ఎన్ని ఆలోచనలొచ్చినా సేమ్ మనం ధ్యానం ఎలా చేస్తామండి? ఫస్ట్ ఈ 3 హెవీ బ్రీత్స్ ఎందుకంటే మిమ్మల్ని మీరు కామ్ జేసుకోవడం. సో, అలా రిలాక్స్ అయిన మీరు సహజంగా జరుగుతున్న మీ శ్వాసను మాత్రమే గమనించండి. స్లోగా హ్యాపీగా ఉంటున్నారు మీరు. ఒక రిలాక్స్ స్టేట్‌లో ఉన్నారు. అక్కడ ఏ ఆలోచన మీరు కాదని మీరు తెలుసు. సో, ఎన్ని ఆలోచనలొచ్చినా వాటిని చూడండి. వాటిని మాత్రం ఇన్వాల్వ్ అవ్వద్దు. మీరు మీ ఫోకస్ అంతా మీ శ్వాస మీద మాత్రమే. హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు. ఏ సమస్యలు మీ దగ్గర లేవు. ఎటువంటి టెన్షన్స్ మీరు కాదు. ఎటువంటి హడల్స్ మీవి కావు. ఇప్పుడు రిలాక్స్ స్టేట్‌లో ఉన్నారు. హ్యాపీగా నిద్రపోండి. హ్యాపీగా ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నారు. సమస్యలన్నీ లేకుండా ఉన్నారు. లాస్ట్ 1 మినిట్ స్లోగా హ్యాపీగా జరుగుతున్న మీ శ్వాసను మీరు గమనిస్తున్నారు. బాడీ అంతా రిలాక్స్ అయింది. హ్యాపీగా ఉన్నారు. లాస్ట్ 10 సెకండ్స్. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు మీ 2 చేతులు మీ కళ్ళ మీద పెట్టుకొని, మీరు ఏ స్టేట్‌లో ఉన్నారో అలాగే హ్యాపీగా ఉండండి. వినండి అంతే నా మాటలు. చూసారా? అంత హడల్లో, గజిబిజిలో ఎంత ఈజీగా మీ బ్రెయిన్ మీరు రిలాక్స్ చేసుకున్నారు. మీ బాడీనంతా రిలాక్స్ చేసుకున్నారు. అవునా కాదండి? ఇది పెద్ద కష్టమా? స్లీపింగ్ టాబ్లెట్‌లు కావాలా దీనికి మళ్ళీ? మనకి ఏదైతే మనం సృష్టించుకున్నామో దాన్ని తీసివేసాం అంతే. మనం సృష్టించుకున్నదేంటి? అక్కర్లేని అలవాట్లు. ఆ ఇన్‌స్టాగ్రామ్‌లు, నెట్‌ఫ్లిక్స్‌లు. నేను మళ్ళీ మీరు చూడండి. నేను చూడొద్దని చెప్పట్లే.
మునిగిపోవద్దు అంటున్నా. ఒక ఊబిలో కావాలని మునిగిపోయి కాపాడండి అన్నా ఎవడు చేతులు అందించినా మీకు దొరకవు. ఎందుకంటే మీరు కదగా మునుగుతోంది. సహాయం చేయాలన్నా మీకు సహాయం కావాలనేది మీకు తెలుసుకుండాలి. ఆ సహాయం ఇప్పుడు ఈ వీడియోలో మీకు మీరే ఇచ్చుకున్నారు. నేనేం గైడ్ చేయలే. జస్ట్ చెప్పా అంతే. కానీ మొత్తం చేసుకొని మిమ్మల్ని మీరు రిలాక్స్ అయ్యి హ్యాపీగా చూసుకుంటుంది మీకు. హ్యాపీగా నిద్ర సైడ్‌కెళ్ళి మీ బాడీ అంతా రిలాక్స్ అయ్యి టెన్షన్స్ ఫ్రీ లేకుండా చేసుకున్నది మీకు మీరు మాత్రమే. సో, నా ఈ జర్నీతో మీరు అడుగడుగు వేసుకొని వస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. అండ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. సో, ఆఫీస్‌లో ఉన్నోళ్ళైతే ఇప్పుడు లేచి మీరు పని చేసుకోవచ్చు సార్. ఇంకా రిలాక్స్ అయిపోతే మీకు జాబ్‌లుండవు. థాంక్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో సోల్‌కి షేర్ చేయండి. మీ అడుగుల్లో నా అడుగులేసుకొని మన ఈ మాటలే ఇన్నర్ టాక్స్. థాంక్ యూ.